జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమః. మనం రామాయణంలోని ఒక్కొక్క పాత్ర మనకి జీవితంలో ఎలాగా మనం పుణికిపుచ్చుకొని మనం బాగుపడాలి అనే విషయాలు మనం ప్రతి వీడియోలోనే చేస్తున్నాము. ఈరోజు చాలా రామాయణంలోని చాలా ముఖ్య పాత్ర, రామాయణాన్ని ఒక విధంగానో మలుపు తిప్పిన పాత్ర, రామాయణం మనకి చేరడానికి ఇంపార్టెంట్ కారణమైన పాత్ర గురించి మాట్లాడదాం. కైకేయి మాత. సో జనరల్గా ఏంటంటే మనకి రామాయణంలోని కైకేయిని ఒక విలన్గా చూస్తారు అందరూ, కానీ రాముడు అలా చూడలేదు. కాబట్టి మనం అలా చూడకూడదు. రాముడు తన కన్న తల్లి కౌసల్యమాత కన్నా కైకేయి మాతకి ఎక్కువ గౌరవం, ఎక్కువ అభిమానం చూపించాడు. సో మనం కూడాను రాముడు అంతటి వాడే కైకేయిలోని తప్పుని అసలేమీ ఎత్తి చూపలేదు, సరికదా. ఇంకా అదేంటో విధి నిర్ణయం కాబట్టి, అంటే కాలమహిమ. సో తన ద్వారా అలాగా చెప్పబడింది, వనవాసానికి వెళ్ళడం ఇలా జరిగింది అని. అంత నెగిటివిటీలో కూడా రాముడు పల్లెత్తు మాట అనలేదు. సో మనం కూడా కైకేయి మాత గురించి నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు. అసలు ఆ క్యారెక్టర్ నుండి మనం ఏం నేర్చుకోవాలనేది చూస్తే, ఒక విధంగా కైకేయి మాత వరాలు వలన రాముడు అడవులకు వెళ్ళాడు. అడవులకు వెళ్ళడం వలన ఈ రాక్షస సంహారము, రావణాసుడి సంహారము ఇవన్నీ అయ్యాయి. సో ఈ మొత్తం రామాయణం నడవడానికి, రామాయణం అనే విషయం మనకు తెలియడానికి, దాని ద్వారా మన జీవితంలో కావలసిన మంచి విషయాలు నేర్చుకోవడానికి కారణభూతమైన మెయిన్ క్యారెక్టర్ కైకేయి మాత. సో ఒక విధంగానే తను షీఈస్ ద టీచర్ అన్నట్టు. మనకి ప్రపంచంలో మనం కౌసల్య అనే పేరు ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి పెడతారు, సుమిత్ర అనే పేరు పెడతారు, ఇంకా అందరి పేర్లు పెడతారు. కానీ కైకేయి అనే పేరు మన తర్వాత ఎక్కడ వెళ్ళలేదు. సో అంటే ఒక విధంగా నెగిటివ్ క్యారెక్టర్ అయిపోతుంది అని తెలిసినా కూడా ఒక విధంగా త్యాగం చేసి రాముడిని మన దగ్గరికి చేర్చినట్టు. ఎందుకంటే ధర్మంగా రాముడు ధర్మబద్ధంగా ఉన్నాడు, దేవుడయ్యాడు అంటే మెయిన్ కారణం కైకేయి. ఇంకా వాల్మీకి రామాయణంలో ఇలాగ చెప్పారు. మిగతా తులసీదాస్ మహారాజ్ రామచరిత మానసులో అయితే కైకేయి మాత గురించి ఇంకా చాలా బాగా వర్ణిస్తారు. ఎందుకంటే తనకి ఈ విషయం తెలుసును, నేను లైఫ్లో ఇంకా ప్రపంచం ఇప్పుడు భూమి ఉన్నంత వరకు నేను నెగిటివ్ క్యారెక్టర్గానే బతికిపోతాను అని తెలిసినా కూడా రాముణ్ణి ఇలా పంపిస్తే తప్ప ప్రపంచానికి మంచి జరగదు, ధర్మ స్థాపించబడదు, అధర్మం శిక్షించబడదు అని తెలిసి ఈ విషయం రాముణ్ణి అడవులకు పంపించింది. తను బ్యాడ్ అయిపోయి అంటే అంతకన్నా త్యాగశీలి ఇంకొకరు ఉండరు అని తులసీదాస్ మహారాజ్ గారు అంతటి మహానుభావుడు కైకేయి మాతనే పొగిడారు. సో ఇలాంటి క్యారెక్టర్స్ మనం అలాగని అందరినీ నెగిటివ్ గా మనం చూడాలని కాదు. బట్ సో కౌసల్య ఎంతటి మహాత్మురాలో కైకేయి మాత కూడా అంతే మహాత్మురాలు. ఒక విధంగా తిన ద్వారా మనకి రాముడు ధర్మబద్ధుడు, రాముడే ధర్మము అని ప్రపంచానికి, ఈ సృష్టికి తెలియడానికి ఆవిడే కారణం. సో ఆ విధంగా ఆవిడని స్మరించుకొని ఈ వీడియోని ముగిద్దాం. జై శ్రీరామ్.